పేరు బీవి, మాది సిరివల్ల. మా బాబు మొహమ్మద్ రిజ్వాను. మా బాబు శాంతిరామ్ కాలేజీలో చదువుతున్నాడు, బీటెక్ లాస్ట్ ఇయరు. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. కిడ్నీ నేను ఇస్తున్నాను. మార్చడానికి స్టార్ హాస్పిటల్కి వెళ్ళాం. మేము అక్కడ తెలుసుకొని వచ్చినాము ఎంత ఖర్చు వస్తుందని. 20 లక్షల వరకు వస్తుంది అన్నారు. మేము స్టార్ హాస్పిటల్కి వెళ్ళాలని ఉన్నాం. చంద్రబాబు గారు, లోకేష్ గారు, అఖిలప్రియ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి మాకు హెల్ప్ చేస్తే మేము హాస్పిటల్ వరకు వెళ్తాం. మేము బాబుదే ఆపరేషన్ సక్సెస్ చేసుకొని రావాలని మా కోరిక. ఇది మీరందరూ సాయం చేయాలని కోరుతున్నాను నేను. బాబుకు రోజు గంట ఇది అయిపోతుంది. శ్వాస తీసుకునికి ఇబ్బంది అయిపోతుంది. నైట్ నిద్ర లేదు, ఆయాసం ఎక్కువ అయిపోతుంది. యూరాలజీ ప్రాబ్లం ఉంది బాబుకు. 3 ఆపరేషన్లు జరుగుతాయన్నారు సారు. అందుకోసమని ప్రభుత్వం ద్వారా మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నేను శాంతిరామ్ కాలేజ్ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్. నాకు ఇట్లా 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి. లాస్ట్ మంత్ జూన్లో నాకు తెలిసింది ఇట్లా ఫెయిల్ అయినాయని. అప్పటి నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటున్నాను నేను. ఇప్పుడు డయాలసిస్ చేయించుకుంటే బాగా అవుతుందిలే అనుకున్నా, కానీ ఇప్పుడు రానికి నా ప్రాబ్లం క్రిటికల్ అవుతుంది. లాస్ట్ వన్ వీక్ నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. అసలు శ్వాస ఆడడం లేదు, ఆక్సిజన్. అందుకే వీలైనంత త్వరగా స్టార్ హాస్పిటల్ వెళ్ళి బాగా చేసుకుందామని. ఎందుకంటే నా యంగ్ ఏజ్ కాబట్టి. అమ్మనే డోనర్ ఉన్నారు, అది ప్రాబ్లం లేదు, అమ్మనే డోనర్ ఉన్నారు. అందుకే తొందరగా చేయించుకుందామని. ఇట్లా గవర్నమెంట్ తరఫు నుంచి మాకు సహాయం అందితే బాగుంటుందని కోరుకుంటున్నాను. నా పేరు కాసిం సార్. నేను శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీని. రిజ్వాన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, మరియు యూరాలజీ ప్రాబ్లంకు ఫేస్ చేస్తున్నాడు, బ్రీతింగ్ ఇష్యూ ఉంది. వీళ్ళు స్టార్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే అరౌండ్ 20 lakhs వరకు ఖర్చు వస్తుంది అన్నారు. కానీ ఆర్థిక పరిస్థితి చాలా ఎక్కువ ఏం లేదు ఆర్థిక పరిస్థితి. ఎవరైనా దాతలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళ ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ముందుకు వచ్చి సహకరిస్తే వీళ్ళకు కొంచెం మేలుంటుందని మేము కాలేజ్ తరఫున చెప్తున్నాం సార్. నేను క్లాస్మేట్ని. మేము శాంతిధామ్లో 4th ఇయర్ చదువుతున్నాము. ఫస్ట్ ఇయర్ నుంచి మేము అంతా కలిసే ఉన్నాము. కానీ 4th ఇయర్కి వచ్చేసరికి ఆ అబ్బాయికి కొంచెం కిడ్నీ ప్రాబ్లం వచ్చి 2 కిడ్నీస్ అన్ని ఫెయిల్ అయిపోయాయి. తర్వాత జూన్లో తెలిసింది ఫెయిల్ అయినాయని. కానీ డయాలసిస్ చేస్తున్నాడు. తర్వాత తనకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చింది. దానివల్ల తనకు లైఫ్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏమన్నా అంటే డాక్టర్స్ ఇతనికి 3 సర్జరీలు చేయాలి, దానికి 20 lakhs అనేది అమౌంట్ అవుతుంది అని చెప్పారు. మా స్థాయిన మేము స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసి కొంత అమౌంట్ మాత్రమే తెచ్చాము. ఆ అమౌంట్ అనేది మా నుంచి చిన్నపాటి సాయం లాగా ఉంటుంది. కానీ గవర్నమెంట్ దిగొస్తే గానీ ఈ అబ్బాయిని కాపాడడము కష్టం అవుతుంది. సో మేము శాంతిధామ్ కాలేజ్ నుంచి మొత్తం గవర్నమెంట్ రావాలని, మా ఫ్రెండ్ని బతికించాలని, ఎప్పటిలాగానే మా ఫ్రెండ్ మాతో తిరగాలని మేము కోరుకుంటున్నాము. సో ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నియోజకవర్గ ఎమ్మెల్యే గారు భూమా అఖిలప్రియ గారు వచ్చి మమ్మల్ని రెస్పాండ్ అయ్యి కొంచెం మా ఫ్రెండ్కి ఆర్థిక సాయం చేసి తన్ని బతికించాలని కోరుకుంటున్నారు. అక్కడ లైఫ్ హాస్పిటల్లో స్టార్ హాస్పిటల్లో 20 lakhs డిమాండ్ కావడం వల్ల మా నుంచి వచ్చిన స్థాయి మాత్రం చిన్నదే. కానీ గవర్నమెంట్ తలుచుకుంటే వాళ్ళు చేసే ఆపరేషన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు రావాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ హెల్ప్ అవర్ ఫ్రెండ్.